పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులందరికీ మా వందనాలు. ఎందుకంటే చెన్నైపట్నం వచ్చామంటే ఆల్మోస్ట్ ఎందరో మహానుభావులను మీ అందరికీ పరిచయం చేయడమే కాకుండా ఒకసారి తెలుగు తెరకి ఇంతమంది గోల్డెన్ యాక్టర్స్ ఇంకా ఉన్నారా అనేది కూడా సుమన్ టీవీ ద్వారా ఎంతో మందిని మనం చూపించగలిగాం. అట్ ది సేమ్ టైం అదే కోవలో ఇప్పుడు మనం ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంట్లో ఉన్నాం అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ హీరోయిన్ అండ్ వర్స్టైల్ యాక్టర్స్ భీష్మ సుజాత గారు. అర్థమైందా? భీష్మ సుజాత గారు అంటే భీష్మ సినిమాలో మత్స్యగంధిగా ఎంతో తన యాక్టింగ్తో అందరికి దగ్గరైన నటులని చెప్తారు అందరు. హాయ్ అమ్మా. నమస్కారం నాయనా. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో రాగానే మీ ఇంట్లో నాకు మీరు ఫస్ట్ సినిమా చేశారు కదా భీష్మలో క్యారెక్టర్ మత్స్యగంధిగా, అందరినీ దగ్గరకు ఓన్ చేసుకున్నారు అనమాట ఆ క్యారెక్టర్తో. ఇప్పుడు రిలీజ్ అయ్యి కరెక్ట్గా 60 సంవత్సరాలు భీష్మ. అవును. ఎన్టీఆర్ గారు, అంజలిదేవి గారు, మహానుభావులందరూ యాక్ట్ చేశారు దాంట్లో. వాణిశ్రీ గారు, మీరు. ప్రతి భీష్మ ఏకాదశి వస్తుంది కదా, అప్పుడంతా వేస్తుంటే అందరు నాకు ఫోన్లు చేస్తారనమాట, మీ పిక్చర్ వస్తుంది, మీ పిక్చర్ వస్తుందండి అని. ఇప్పుడు ఈ టీవీలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది, వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాలో చేసిన వాళ్ళు మీరు ఒకళ్ళు, వాణిశ్రీ గారు ఒకళ్ళు మాత్రమే మిగిలిపోయి ఉన్నారు ఈ భూమి మీద. నిజం. యాక్చువల్గా ఇంటర్వ్యూ అనేది ఏమిటి అనుకున్నా మొదట్లో, కానీ చాలామంది చెప్తున్నారు అసలు భీష్మ ఇంకా ఉన్నారా అని అడుగుతున్నారంట. అమ్మో నేను ఉన్నాను, ఎప్పుడేమవుతామో తెలియదు, ఇప్పటికి ఉన్నానని చెప్పి చెబుదామని ఓకే సరే అని ఇంటర్వ్యూ చేసి ఒప్పుకున్నాను అనమాట. అంటే నా కోసం ఒప్పుకోలేదా? అలాని కాదు, రోషన్ కూడా ఇందుగలడు అందులేడని సందేహం వలదన్నట్టు ఎక్కడ చూసినా రోషనే, ఏ హీరోయిన్ ఇది చూసుకున్నా రోషనే. అంత పాపులర్ అయిపోయావు అనమాట ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా వద్దనుకున్నా నేను. అది కాకుండా రోషను ఇంటర్వ్యూ అనేసరికి అతి జాగ్రత్తగా వేడి నీళ్ళు తాగటం మొదలుపెట్టాను, ఉన్నది కూడా పోయింది అనమాట. అందులో అందరూ చూస్తారు కదా. చాలా యాక్టివ్గా ఉన్నారమ్మా ఇప్పుడు. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉంటుందంటే ఒక మనిషికి ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఉంటే ఏదైనా కరెక్ట్ వచ్చేస్తుంది మనిషి దగ్గరికి. హెల్త్ మెయిన్, తర్వాత వెల్త్, అది కూడా కావాలి కదా. ఆరోగ్యం ఉంటే పని చేసుకుని బతకొచ్చు కదా. పని చేసుకుని బతకొచ్చు, పని ఇస్తే పని ఇవ్వాలి కదా, అది ఉంది కదా. మా ఫస్ట్ సినిమానే ఎన్టీఆర్ గారితో అన్నప్పుడు యూజువల్గా ఎన్టీఆర్ గారిని మామూలుగా చూడటానికే భయపడుతుంటారు ఆర్టిస్టులు చాలా మంది. ఆయనతో కొన్ని వందల సినిమాలు చేసిన ఆర్టిస్టులు కూడా ఆయన సెట్లో ఉన్నారంటే వణికేస్తారు. ఆయనతో డైలాగులు చెప్పాలన్నా, ఆయనతో కాంబినేషన్స్ అంటే ఇంకా చాలా కష్టం. ఆయన కళల్లో చూడాలన్నా ఫస్ట్ సినిమా ఎలా ఢీ కొట్టారు అసలుకి ఎన్టీఆర్ గారు? కానీ అప్పటికి నాకు అంత భయం తెలియలా. చూడడానికి పెద్ద బిగ్ బిల్ట్గా నేను ఆ వయసులో, ఆ చిన్న వయసులో నాకు రామారావు గారు అంటే అమ్మో అని చెప్పుంటే అసలు ఆ డైలాగ్ చెప్పగలిగేదాన్ని కాదేమో. మా ఇద్దరికి డైరెక్ట్గా అదేదో శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించిపోవలసిందేనా నాయన అని మా ఇద్దరికి ఓల్డ్ ఇది గెటప్లో ఉంటాయి కదా. నేను అనుకుంటా ఇప్పుడు చూస్తాం, అమ్మో ఆయన ఎదురుగ్గా ఉన్నాడు, నేను చెప్పాను ఎలా చెప్పానని చెప్పి. తర్వాత ఆయన డైరెక్షన్లో కూడా చేశాను కదా పట్టాభిషేకం. ఓకే, శ్రీరామ పట్టాభిషేకం నిన్ననే చూసేది, నేను అప్పుడు చూసుకోలే. సంగీత గారు సీతాను వీళ్ళు వస్తారు అక్కడ, నేను అనసూయ, మహాసాధ్వి అనసూయ అని చెప్పి ఆయన చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. రామారావు గారు ఆయనకు వడ్డించటం, ఇప్పుడు ఆయన ఏంటనేది అర్థమైన తర్వాత అబ్బా ఆయనతో పాటు నేను చేశానే నేను సంతోషంగా చూసుకోవటం అనమాట. అది రామారావు గారితోనే ఎక్కువ చేశాను సినిమాలు. నిప్పు లాంటి మనిషి, అందులో ఆయన ఉన్నారు కదా. ఎక్కువ రామారావు గారి కాంబినేషన్లోనే మంచి మూవీస్ చేశారు మీరు. నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం. అన్నదమ్ముల అనుబంధం స్పెషల్ ఏంటంటే బాలకృష్ణ గారికి ఫస్ట్ పిక్చర్ అది. అప్పుడు హరికృష్ణ గారు ఒకప్పుడు రామారావు గారు ఎమ్మటి త్రివిక్రమరావు గారు వాళ్ళ తమ్ముడు వచ్చేవారు, బ్రదర్. అట్లాగే ఈసారి ఈ అన్నదమ్ముల అనుబంధం సినిమా అప్పుడు బాబు ఎమ్మటి మన హరికృష్ణ గారు వచ్చేవారు అనమాట. ఫస్ట్ పిక్చర్ అది బాలకృష్ణ గారికి నాకు తెలిసి. నా వేషం చూసే ఉంటారేమో మరి, ఆ షాల్ కప్పుకొని ఆనాటి హృదయాల ఆనంద గీతం ఆటలో కూడా ఉన్నాయి, ఎంగేటప్ కూడా ఉంది. రామారావు గారితో చేసిన సినిమాలే ఎక్కువ. నాగేశ్వరరావు గారితో ఒకే ఒక్క సినిమా, అది మహాత్ముడు. అందులో సినిమాలో లేను, తర్వాత చూస్తే తీశారు అక్కడెక్కడో తీసుకుపోయి. ఎక్కడమ్మా అసలు మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ, మీ నేపథ్యం ఎక్కడ? తెనాలి. తెనాలి, తెనాలిలో చిన్నరావు ఊరు. మేము చదివింది కూడా అక్కడ మున్సిపల్ హై స్కూల్లో.
తెనాలి మున్సిపల్ హై స్కూల్లో మన శారద గారు, నేను, తర్వాత కృష్ణకుమారి. తనేం కృష్ణకుమారి అంటే డాక్టర్ కృష్ణకుమారి, కేవీ కృష్ణకుమారి. తెలుసా? పేరు విన్నారా? కింద చాలామంది మన నాగేశ్వరరావు గారికి ముద్దులు చెల్లెలు ఆవిడ. మేమంతా అదే ఇది స్కూల్లో చదివామన్నమాట. అక్కడ ఉన్నప్పుడు నాటకాలు ఆడేవాళ్ళం. అప్పుడప్పుడు వస్తాయి కదా ఈ స్కూలు ఫంక్షన్స్. అక్కడ సరస్వతి టీచర్ అని ఒక ఆమె ఉండేవారు. ఆమెకి మన డిఎల్ నారాయణరావు గారు తెలుసు. సో వాళ్ళు ఏదో అమ్మాయి కోసం దేవలాడుతుంటే సినిమాలో క్యారెక్టర్ కోసం ఈవిడ నా పేరు సజెస్ట్ చేసినట్టున్నారు. నాకు బాగా చిన్న వయసు. అప్పుడు నన్ను అడిగితే మా అమ్మగారికి బాగా ఇష్టం. అసలు నా 4వ సంవత్సరంలోనే ఎంఏ సేవ అని చెప్పేసి గుంటూరులో ఉండేవారు ఆయన. అక్కడ వదిలేశారు నన్ను డ్యాన్స్ నేర్చుకోవడం కోసం. వాళ్ళకి పిల్లలు లేరు. ఆ 4వ సంవత్సరం నుంచి నాకు నాట్యం నేర్పించి వాళ్ళకి ఒక పాప పుట్టిందనమాట. తర్వాత 4 పుట్టారు, అది వేరు విషయం. ఫస్ట్ ఆ తర్వాత ఆయన తెనాలి వచ్చారు. తెనాలిలో మళ్ళీ ప్రభ గారు వాళ్ళతో కూడా ఏదో డ్యాన్స్ నేర్చుకున్నట్టున్నారు ఆయన దగ్గర. తర్వాత మెడ్రాస్ వచ్చారు ఆయన. ఓకే. సరే ఈ సరస్వతి టీచర్ ఏం చేశారంటే డిఎల్ నారాయణరావు గారికి చెప్తే ఆయన మమ్మల్ని పిలిపించారు మెడ్రాస్కి. మెడ్రాస్ పిలిపించి బ్రాడ్వే అని ఒక హోటల్ ఉంది ట్రిపుల్ కేన్లో, అక్కడ పెట్టి ఆయన వచ్చారనమాట నన్ను చూడడానికి. చూసి వయసు చాలదు ఆ వేషానికి, ఎల్విజే లక్ష్మి గారు వేశారు ఆ వేషం, సిపాయి కూతురు. ఓకే. సత్యనారాయణ గారు ఫస్ట్ పిక్చర్. ఓకే అని చెప్పి నెక్స్ట్ చూద్దామని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. మళ్ళీ ఏం వెళ్తాం తినాలని చెప్పి మా వాళ్ళు మాస్టర్ గారు అప్పుడు ఇక్కడే ఉండేవారు, ఎంఏ సేవ గారు. వాళ్ళ ఇంట్లో నెలకు 100 రూపాయలు ఇచ్చి పెట్టారు నన్ను డ్యాన్స్ నేర్పించడానికి ప్లస్ ఇక్కడ ఉండటానికి. అమ్మ నాన్నకి బేసికల్గా అప్పుడు పేరెంట్స్ అంతా అదిరిపోయేవాళ్ళు ఇండస్ట్రీ అంటే. బట్ అమ్మ నాన్నే ప్రోత్సాహం చేసి మిమ్మల్ని. మా నాన్నది పెద్ద లేదు, అమ్మదే. అమ్మే. నా అమ్మే చిన్నప్పటి నుంచి డ్యాన్సులు నేర్పించి ఏదో ఒకటి చేయాలి మా అమ్మాయిని. నా పేరు బేబీ బేబీ అని పిలుస్తారు ఇంట్లో. అది చాలా చరిత్ర ఉంది. అక్కడ మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు అందరూ వస్తారు కదా సినిమా వాళ్ళు. అలాంటప్పుడు రక్తకని నాగభూషణం గారి నాటకాల్లో కూడా అడిగి, అంతకుముందు వాణిశ్రీ గారు, శారద గారు యాక్ట్ చేశారు ఒక ఆయన వైఫ్ క్యారెక్టర్. అది నేను చేశాను అన్నమాట చాలా కాలం. అదే టైంలో నాగార్జున లేక సుభద్ర పరిణయం అని చెప్పి ఒక పిక్చరు, రాజ్కుమార్ హీరో, నేను హీరోయిన్. అంటే చిన్నపిల్ల కావాలన్నమాట సుభద్రకి. నేను సుభద్ర. దానిలో మన శ్రీదేవి గారు అమ్మగారు కూడా ఉన్నారు, రాజేశ్వరి గారు నాకు వదిన, కాంతారావు గారు నాకు అన్న. అట్లా చాలామంది ఉన్నారు. మైసూర్లో మొత్తం షూటింగ్. రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. అది ఆయన నన్ను అనేవారు అనమాట, రమణారెడ్డి, అమ్మాయి నువ్వు ఒక్క 10 నిమిషాలు నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే నీకు ₹1 ఇస్తానేవాడు. ఎందుకంటే వాగుతూ ఉండేదాన్ని, చిన్నతనం కదా, ఏం తెలిసేది కాదు. బట్ శారద గారు మీరు కలిసే వచ్చారమ్మా ఇండస్ట్రీకి ఒకేసారి? లేదు, తను ముందు వచ్చినట్టుంది. తను కన్యాశుల్కం ఏదో చిన్న పిల్ల వేషం వేసింది కదా. అవునవును, తను ముందు వచ్చింది, నేను తర్వాత వచ్చానమాట. ఇద్దరు క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్. మీ జూనియర్? జూనియర్ అని కాదు, ఇద్దరం మరి ఈక్వల్ అనుకుంటా, నాకు తెలియదు ఎవరు జూనియర్ ఎవరు తెలియదు. కానీ ఈ శకుంతల నాటకం మాత్రం కలిసి యాక్ట్ చేసాం. శకుంతలం అని ఒక ఇది అట్లా జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. ఆ తర్వాత ఇలా చేస్తూ ఉండగానే ఒక అదేంటిది పంజరంల పక్షులను ఒక నాటకం ఆడాం ఇక్కడ మెడ్రాస్ వాణి మహల్లో. ఆ పంజరం పక్షులు నాటకం ఆడేటప్పుడు దానికి వీళ్ళంతా వచ్చారు, మధుసూదనరావు గారు వీళ్ళంతా. మా మధుసూదనరావు గారు డైరెక్టర్ తెలుసు కదా. ఈ పిఠాపురం మహారాజా గారు దానికి ప్లేబ్యాక్ పాడారనమాట. పాడి ఆయనకి లవ్ ఆ డ్రామా చూసినప్పుడు, దాంతో నెక్స్ట్ కట్ చేస్తే ఈ గొడవ. ఆ తర్వాత వీరాభిమన్యులో ఒక వేషం కోసం వీళ్ళు అడిగారు అనమాట, ఎవరు మన మధుసూదనరావు గారు వాళ్ళ నాటకం చూసి. అప్పటికి ఈ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. చేయను అంటే కూడా కొంచెం అప్పుడు వాణిశ్రీ గారిని అడిగితే ఆమె ఏదో బిజీగా ఉన్నారు, అందువల్ల నన్ను చేశారు. సరే మొత్తానికి యాక్ట్ చేశాను, చూసే ఉంటారు కదా. అవును, ఒక పాట కూడా ఉంది దానిలో. బట్ అంటే ఒక్కసారిగా యాక్ట్ చేస్తూ యాక్చువల్గా ఒక హీరోయిన్కి ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటేనే మహా కష్టం, సినిమా వాళ్ళని చేసుకోరు. అండ్ దట్టు మిమ్మల్ని ఒక పిఠాపురం జమీందారు చూసి మా ఇంటికి కోడలుగా తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారంట. పెద్ద సంచలనం అంట అప్పుడు. అది సంచలనమేనండి.
అదే కాకుండా అది ఎలా చెప్పాలి, ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అప్పటికి మ్యారేజ్ అయింది. ఆవిడ ఇష్టపడి అంతా రాసిచ్చి ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారమే తర్వాత ఈయన మ్యారేజ్ చేసుకోవడం జరిగిందనమాట. మిమ్మల్ని? ఆమె ఇంకా ఇప్పుడు ఉన్నారు. ఓకే. ఆయన లేరు కానీ ఆమె ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళంతా అక్కడ ఉన్నారనమాట పిఠాపురంలో. వాళ్ళకి ఏమైపోయిందంటే నన్ను ముందేమైనా యాక్ట్ చేయొచ్చు అన్నారు, తర్వాత యాక్ట్ చేయకూడదు అన్నారు. మా సిస్టర్ని కలిసే ఉండేవాళ్ళం, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, అట్లా జరిగేదన్నమాట. తర్వాత యాక్ట్ చేయకూడదు అన్నారు, సరే యాక్ట్ చేయలే. యాక్ట్ చేయకుండా ఉండేసరికి ఆయన కూడా ఆస్తులన్నీ కోర్టులో స్టక్అప్ అయిపోయి పరిస్థితులు తారుమారైపోయినాయి. అదిగాక జమీందారులకి దాన ధర్మాలు ఎక్కువ. అది కరెక్టే. మళ్ళీ ఆయనకి ఈ ఫీల్డ్లో కూడా మన రామకృష్ణ గారు, రాజుబాబు వీళ్ళంతా బాగా ఫ్రెండ్స్. బాగా దాన ధర్మాలు ఎక్కువే, ఆయన మరీ ఎక్కువ. అలా హరినాథు వీళ్ళంతా బాగా ఫ్రెండ్స్. బట్ అబ్జెక్షన్ చెప్పలేదు ఇంట్లో అమ్మ నాన్న ఒక పెళ్ళైన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవటం? ఎందుకంటే నాకేం లవ్ లేదు యాక్చువల్గా. తెలిసే వయసు కూడా కాదు. తెలిసే వయసు అయితే రెండో పెళ్ళి ఎందుకు ఒప్పుకుంటాను అసలు? కాదు, అట్నుంచి వచ్చిందనమాట ఫోర్సు. ఏం తెలియలే అప్పుడున్న పరిస్థితుల్లో, మొత్తానికి ఒప్పుకోవడం జరిగింది, అయిపోయింది. సో మళ్ళీ నేను ఆంధ్రమహిళా సభకి వెళ్ళి చదువుకోవటం మొదలుపెట్టాను. ఆంధ్రమహిళా సభకి వెళ్ళి చదువుకుంటుంటే ఎన్నాళ్ళు చదివినా ఒకరోజు షౌకార్ జానక్ గారు వచ్చారు. వాళ్ళ అమ్మాయి కూడా యజ్ఞప్రభ అని అదే ఆంధ్రమహిళా సభలో చదువుతుండేది, యజ్ఞప్రభ గారు. ఆ అమ్మాయిని తీసుకోవడానికి వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట, షౌకార్ జానక్ గారు. వచ్చేసరికి జనం అంతా గుమిగూడారు. అప్పటికి నేను జానక్ గారితో ఒక సినిమా యాక్ట్ చేశా కన్నడంలో, గౌరీ అని ఒక సినిమా అనమాట. దానిలో ఆమెగారు హీరోయిన్, నేను కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్ కిందే లెక్క. అది యావ జన్మద మైత్రి అని ఒక వీణ సాంగ్ ఉంది, అది చాలా ఫేమస్ కన్నడంలో. అప్పటికి సతిశక్తి అని అందులో హీరోయిన్గా చేశాను. ఓకే. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాతే నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి నేను ఆంధ్రమహిళా సభకి వెళ్ళేసరికి చదువుకుంటున్నాను నేను. ఆ యజ్ఞప్రభ గారిని తీసుకెళ్ళడానికి షౌకార్ జానక్ గారు వచ్చేసరికి జనం అంతా గుమిగూడిపోయారనమాట. సో నేను అనుకున్నాను అనమాట, నేను ఎంతకాలం చదివి నేను ఉద్యోగం చేసి ఏనాటికి నేను సంపాదించేది, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బెటర్ కదా, అటు చూడు అసలు ఆమెకున్న క్రేజ్ ఏంటి, ఆ జనాలు ఏంటి, అవన్నీ వదులుకొని నేనేంటి ఇక్కడ చదువుకోవటం అని చెప్పేసి ఆ రోజుతో ఆ సంవత్సరం ఫీజు కూడా కట్టేసాం. అయినా వదిలేసి మళ్ళీ ప్రయత్నాలు అలా 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 అలా. సెకండ్ టైము నా పేరు భగవాన్, ఇలాంటి కొన్ని మంచి పిక్చర్స్ చేసాం. మరో మాయాబజార్. బట్ ఆల్మోస్ట్ ఇంచుమించు సావిత్రి గారి లైఫ్ మీ లైఫ్ దగ్గరగా ఉంది, అంతే కదా? అట్లా ఆమె కూడా ఫస్ట్ ఆమె ఒప్పుకున్న తర్వాతే జమినీ గణేష్ని గారు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు చాలా బాగుండే వాళ్ళు. ఈయన కొంత ఆస్తుల వల్ల గొడవ అయిపోయి ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చేసారు. అది అంటే సావిత్రి గారితో మనం ఎందుకు కానీ పోల్చుకోవటం, ఆవిడ మహానటి, ఆమె పరిస్థితులు వేరు. అంటే నేను చెప్పేది రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో. అదే రియల్ లైఫ్లోనే డెస్టినీ అనేది ఎవరు మార్చలేం కదా రోషన్, కదా. డెస్టినీ అనేది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ వాహిని స్టూడియోలోంచి బయటకు వచ్చేటప్పుడు వీరాహ మంచి షూటింగ్ జరుగుతుంది. బాబు కడుపును పడినప్పుడు అనుకున్నానమాట, ఇక ఈ స్టూడియోకి నాకు రుణం తీరిపోయింది, ఇక మళ్ళీ అంటూ ఒక్కవేళ వస్తే మాత్రం అమ్మమ్మ వేషాలు వాటికే రావాల్సి ఉంటుందని చెప్పి అనుకుంటూ వచ్చాను అనమాట. మధుసూదన్ రావు గారు కూడా అన్నారు, ఈ అమ్మాయి ఏంటి అప్పుడే తొందరపడిపోయింది, అమ్మాయి వర్క్ ఉంటే తొందరగా ఫినిష్ చేసేయండి అని. ఎందుకంటే మళ్ళీ కడుపు అంటే మళ్ళీ కష్టం కదా తీయటం. అట్లా జరిగిపోయిందనమాట. సో సెకండ్ మళ్ళీ ఈయన గారు పాపం పరిస్థితులు తారుమారయ్యేసరికి నేను మళ్ళీ ఇదైంది. ఈసారి సినిమాలు, డబ్బింగులు, కోరసులు, డ్రామాలు ఒకటి కాదు అన్నీ. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అదే కదా మెయిన్, అదే కదా విటమిన్ ఎంఏ కదా దేనికైనా. అందువల్ల ఆంధ్రాలో అంతా చింతామణి నాటకం, వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారితో బాలనాగమ్మ నాటకం, చాలా అసలు మేమంతా ఆడాం కదా, జమున గారు, కాంచన గారు, నేను, మేమంతా శ్రీకృష్ణ తులాపారం చాలా చోట్ల ఆడాం, బాంబే అదంతా వెళ్ళొచ్చాం. ఓకే. వాళ్ళు పాడేవాళ్ళు బాగా, కాంచన గారు, జమున గారు. అంటే ఇక్కడ సినిమాలు చేసుకుంటూ ఒక్కసారిగా కోటలోకి వెళ్ళాక ఫీలింగ్ ఏం కలిగిందమ్మా? పిఠాపురం జమీందార్ కదా, కోటలు అంటే ఫేమస్ ఇప్పటికి కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు కదా, మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు. మెడ్రాస్ నందనం మొత్తం వాళ్ళదే,
గులాబీ అంటే చిన్న గులాబీ పెద్ద గులాబీ 2 బిల్డింగ్స్ ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద బంగ్లోస్ అనమాట. అది ఫీలింగ్ అని ఏముంటుంది, అది ఘోషగా ఉంటుంది కదా, వాళ్ళు ఎవరు చూడకూడదు అలా అంతా అంటారు కదా. సినిమా వాళ్ళు పోయి అక్కడ ఏముంటాం, ఘోషాల్లో ఉండలేం కదా. ఎలాగో ఉన్నారా కొన్నాళ్ళు మీరు అక్కడ? కొద్ది రోజులు ఇక్కడే మెడ్రాస్లోనే. అసలు వాళ్ళు కూడా అక్కడ లేరు, వాళ్ళు వేరే వేరే స్టూడియో పక్కనే వాళ్ళు ఉండేవాళ్ళు. మేము యువతల పక్క మేము ఉండేవారు. ఋషేంద్రమణి గారిని ఒక ఆవిడ ఉండేవారు, పేరు వినే ఉంటారు. ఆయన ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్. రామారావు గారు అమ్మగారు చాలా పిక్చర్స్లో యాక్ట్ చేశారు ఆమె. వాళ్ళ ఇంట్లో మేము ఉండేవాళ్ళు. ఆర్టిస్టులు అందరూ షాక్ అయ్యి ఉంటారు కదా, పిఠాపురం జమీందార్ గారిని భీష్మ సుజాత చేసుకుంటున్నారు అనే ఉంటుంది కదా. అప్పుడు బాగా ఫేమసే కదా, భీష్మలో యాక్ట్ చేయటం వల్ల బాగా అందరికీ తెలిసిపోయింది కదా. సడన్గా సినిమా శోభన్ బాబు గారు ఎంతో చెప్పారు, వద్దమ్మా ఇది చేస్తే మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోతావు తర్వాత, అట్లా ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు అని చెప్పి అప్పటికే ఫిక్స్ అయిపోయింది, ఇక వెళ్ళా. మీరు అన్నట్లుగా నందనం అంతా మీదే అన్నారు, పెద్ద పెద్ద కోటలు. ఒక్కసారిగా ఆస్తులన్నీ కరిగిపోయి దాన ధర్మాల వల్ల మొత్తం ఆస్తులు పోగొట్టి భర్త మళ్ళీ మనం సినిమాలకు వచ్చి సంపాదించి బతకాలన్నప్పుడు బాధపడ్డారమ్మ కొంత? బాధ మరి బాధే కదా. అసలు బాబు పుట్టడం మళ్ళీ పిల్లాడిని అంతా ఇచ్చేయాలంటే కొంచెం కష్టమే. మా అమ్మగారు ఉండేవారు కాబట్టి ఆమె బాబుని చూసుకునేదనమాట. సో పాపం వాళ్ళు ఏమీ సుఖపడలా. మా హస్బెండ్ విషయంలో ఆయన కూడా తప్పు పట్టడానికి లేదు. ఆయన మొదటి భార్యకి అంటే మా అక్క వాళ్ళ ఆ పిల్లలు కూడా ఇక్కడ చర్చ్ పార్కులు చదువుతుండేవాళ్ళు అప్పట్లో. చర్చ్ పార్కులు చదివే పిల్లలు పిఠాపురం వెళ్ళిపోయారంటే వాళ్ళకి భవిష్యత్తు పాడే కదా. అలా తారుమారు అయిపోయింది, కొన్ని పరిస్థితుల వల్ల అలా అయిపోయింది. సో మనం మళ్ళీ వచ్చి ఈ ఫీల్డ్లో పడిపోవడం జరిగిందనమాట. మొత్తం వాళ్ళని నేనే పోషించాను. వాళ్ళు వెళ్ళిపోయారు పిఠాపురం. అప్పుడు నన్ను తీసుకెళ్ళాలంటే ఇప్పుడు కష్టం కదా, వాళ్ళని పోషించడమే కష్టం. మళ్ళీ నేను కూడా అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతాను నేను, అందుకని నేను వెళ్ళలా. హస్బెండ్ కూడా ఆమెతో వెళ్ళిపోయారు. హస్బెండ్ అప్పుడు అక్కడే ఇక్కడ ఉండేవాడు కొద్ది రోజులు, తర్వాత కంప్లీట్గా ఆయన అక్కడే ఉండటం జరిగిందనమాట. ఇంక ఇక్కడికి రాలేదంటే రాకూడదని ఏం కాదు, నేను బిజీ కదా, అటు చింతామణి నాటకాలను అదని అనమాట. నాకు ఫైనాన్షియల్గా పిల్లడు చదువుకోవాలి ఏమంతా ఉంటుంది కదా. చాలా కష్టాలు పడడం జరిగింది. మీరు ఒక మాట అన్నారమ్మా, పిఠాపురం జమీందారు గారి భార్య, ఆ ఇంటి కోడలు, అన్ని కోటలు అన్నీ చూసి అయిపోయి అంత వైభోగాన్ని మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేసి మిమ్మల్ని పోషించుకుంటూ ఫ్యామిలీని పోషిస్తూ మళ్ళీ ఒకసారి యథాతిథి పరిస్థితికి వచ్చి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిని కోర్టులో అన్ని ఆస్తులు ఫీజ్ అయిపోయినాయి కదా. కోర్టు గొడవలు ఇప్పటికి నడుస్తున్నాయా లేకపోతే అన్ని కేసులా? ఇప్పటికీ నడుస్తున్నాయి. పాపం ఆయన కూడా ఆయన లేరు ఇప్పుడు. ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన చాలా బాధలు పడ్డారు. ఆయన అక్కడి నుంచి రాసిన ఉత్తరాలు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. చాలా బాధలు పడ్డాడు ఆయన కూడా పాపం. ఇంకా నేనే బెటర్ ఏమో, చాలా బాధలు పడి ఇంకా ఆయన పోయిన తర్వాత వాళ్ళకి వచ్చింది. బట్ నేను ఇక్కడ ఉండటం వల్ల నేను అవన్నీ నాకు తెలియలే. ఈ మధ్యకాలంలోనే కొన్ని తెలిసి మళ్ళీ మేము కూడా కొంచెం కోర్టుకి ఎక్కడం ఇలాంటి విషయాలు జరిగినాయి అన్నమాట. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. మొత్తానికి అంటే దానిలో ఓటం మనకు కూడా రావాలి ఉంటుంది కదా, మరి మనకి తెలియదు. అందుకని ఇప్పుడు పోయిన సంవత్సరం వేసామన్నమాట. అది చూడాలి అసలు ఏముందో ఏం లేదో మనకేం తెలీదు. ఓకే, మా వరకు మేము ఓకే. బట్ ఏదైనా వస్తే మనకి సంతోషమే కదా. ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా, బాధ్యతలు. అప్పటిదాకా నేను ఉండకపోవచ్చు, బట్ బాబు వీళ్ళంతా వాళ్ళకైనా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, అదనమాట. ఆర్టిస్టుల జీవితం ఎప్పుడు అంతే కదమ్మా, ఎప్పుడు ఎలా ఉంటుందో ఇలా ఉండనే ఉండదు. అమ్మో, నా జీవితం అయితే అసలు నేను అనుకోవటం ఏదో అప్పట్లో నన్ను చాలా అనుకునేవాళ్ళు కదా, చాలా అందంగా ఉంటుంది అది ఇది కళ్ళు వీళ్ళు. ఆ భీష్మ అప్పుడు కూడా చాలామంది ఆ కెమెరామెన్ వాళ్ళు ఓహో మనం ఎక్కడో వెళ్ళిపోతాం కదా అనుకున్నా. ఏం వెళ్ళలా, ఇక్కడే ఉన్నాం. ఎక్కడ జరిగిందనమాట. ఆర్టిస్ట్ అని కాదు, జనరల్గానే ఆర్టిస్ట్కి ఎక్కువ ఇలాంటి కష్టాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. స్ట్రెయిట్గా ఉండదు రూటు. ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలు ఆర్టిస్టులకి చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి మీ కాలంలో. ఆడ మగ అని కాదండి, మగవాళ్ళకి ఇంకా అసలు పాపం ఇంకా కష్టం కదండి. లేడీస్ అట్లీస్ట్ కొంచెం ఏదో ఒక ఆశతోనే ఇస్తారు అవతల వాళ్ళు, తర్వాత సంగతి తర్వాత. మగవాళ్ళకి అది కూడా ఉండదు కదా పాపం. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో చేస్తేనే వాళ్ళకి నిలదొక్కుకోగలరు, కానీ లేకపోతే నిలదొక్కుకోవడం చాలా కష్టం నా ఉద్దేశంలో. మరి బట్ అంత అందం ఉండి ఆ రోజుల్లో మీరు అన్నట్లుగానే
ఒక స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళలేదన్న బాధ అయితే ఉందా మీకు? డెఫినెట్గా ఉంటుంది కదా, ఉంటుంది కదా. తర్వాత రంగారావు గారు, నేను, శారద గారు, రామకృష్ణ మేమంతా కూడా ఆడాం పంజరంలో పక్షులను నాటకం. అక్కడ ఒక ట్రావెల్స్ బంగ్లాలో మేమంతా ఉన్నాం అనమాట. నాతో పని మనిషి వచ్చింది, ఆ పిల్ల అరవది. అది రంగారావు గారిని పోయి తొడపం కట్టి ఎంగి అని అడిగింది. అంటే చీపురు కట్ట ఎక్కడ, చీపురు కట్ట ఎక్కడ అని అడిగింది. ఆయన ఏదో వాకింగ్ చేసి ఏదో సుజాత ఇది చూడు ఏదో అడుగుతుంది చూడు, ఏదో అడుగుతుంది చూడని ఆయన పోయి చీపురు కట్ట అడిగితే ఎలా ఉంటుంది. అట్లా అక్కడ ఒక 3-4 డ్రామాలు ఆడాం పంజరంలో పక్షులని. మరి శారద గారు, రామకృష్ణ అప్పటికి ఇంకా వీళ్ళు స్టార్స్ అవ్వాల, అసలు స్టార్ట్ చేయలేదు జీవితాన్ని కూడా. జీవితం అంటే ఏదో చేస్తున్నారు అప్పటికి, చేస్తున్నారు. ఆ తర్వాత అంతా ఇదయ్యారు. ఉంటుంది కదా ఎవరికైనా, న్యాచురల్ కదా. మనం ఒక దీనికి గోల్ రీచ్ అవ్వాలని వచ్చాం, ఇక్కడికి అవ్వలేకపోయాం. సరే ఓకే. మీ టైంలో ఇంత పీక్ వెళ్ళిపోయింది ఎక్కడి నుంచో వచ్చి, ఇంతమంది హీరోలను కాకుండా ఈ హీరోయిన్ అడుగుతున్నారు అన్న హీరోయిన్ అంటే ఏ హీరోయిన్ లైఫ్ చూసారు? అంటే ఈ కింద నుంచి రాకపోయినా మంచిగా వచ్చినా కానీ జమున గారు ఉన్నారు కదా. ఓకే. ఆమె మరి హీరోస్ కొంతమంది బాయ్కట్ చేసి చేయకపోయినా కానీ ఆవిడకంటూ ఆవిడ మరి మంచి బాగా నిలబడి స్టాండ్ అయిపోయారు కదా. అది పెద్ద విషయమే కదా కదా. అవును. ఆవిడ వల్ల ఇంకా మిగతా హీరోలు కూడా పెరిగారు. కాంతారావు గారు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు చేయననేసరికి ఇంకో హీరో కావాలి కదా ఈవిడ పక్కన. రామకృష్ణ వీళ్ళంతా ఎదిగారు అనమాట. అది ఆవిడకి గ్రేటే కదా, గ్రేట్నెస్సే కదా. కారణం ఏంటమ్మా? మీకు దగ్గరగా చూసుంటారు కదా, జమున గారిని వద్దు అని బైకాట్ చేయడానికి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఆ రోజుల్లో. ఆవిడ చాలా గర్వంగా ఉంటారు, ఇలానే అనుకునేవాళ్ళం. కాలు మీద కాలేసి కూర్చుంటుంది. అది మీకు తెలిసిన విషయాలే కదా, అదే నాకు తెలుసు, నాకు ప్రత్యేకించి ఏం తెలియదు అనమాట. కొంచెం ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది కదా, ఒక అందరికీ లేకపోయినా కొంతమందికి ఉంటుంది కదా. అది ఒక స్థాయికి వచ్చినప్పుడు అది వచ్చేస్తుంది, వద్దన్నా వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆమెకి ఎట్లయినా ధైర్యం కూడా ఎక్కువ జమున గారికి. ఓకే. మేమంతా ప్రొద్దుటూరులో తులాభారం నాటకం ఆడుతున్నాం. వాడెవడో ఒక ఆకతాయి ఒక చిన్న రాయి విసిరాడు, పెద్ద రాయి. ఆమె మీదని కాదు, స్టేజీ మీద. ఓకే. వేసరికి ఆ మీరు జగలగలడానికి పాట పాడుతున్నారు. ఆమె ఆపేస్తారేమో అనుకున్నా, ఆపలా. ఆమె కంటిన్యూ చేస్తారు, వాడు వేసుకొని ఏమైనా వేసుకొని అని. కాంచన గారు మాత్రం ఈ పక్కకు వచ్చి ఆ పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళకను ఆ ఆర్కెస్ట్రాలో ఒక అతను వచ్చి ఉంటే అతను చెబుతున్నాడు అనమాట, యూ మస్ట్ హ్యావ్ హెల్మెట్స్. అక్కడ కూర్చున్నప్పుడు హెల్మెట్ వేసి కూర్చుంటే ఆ రాళ్ళు వచ్చినా కానీ తగలదు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇంగ్లీష్లో. మొన్న కలిసినప్పుడు నేనంటే అలాగా నాకు అసలు గుర్తే లేదమ్మాయి అంటుంది ఆవిడ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. బాగా మాట్లాడతారు. మేము బాంబేలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో వచ్చారు జమున గారు కానీ కాంచన గారు. మేమంతా ట్రైన్లో వెళ్ళాము 2 రోజులు. బాగా ఫ్రెండ్లీగా ఉండే హీరోయిన్స్ ఎవరు మీతో? జమున గారు, కాంచన గారు. జమున గారు నాకు ఫ్రెండ్లీగా అని ఏమి అన్నంత ఇది కదా, ఆమె మాకన్నా పెద్ద ఆమె కదా అన్నిట్లోనూ. శారద గారు, జయంతి గారు, జయంతి లేదు కదా ఇప్పుడు, గీతాంజలి, వీళ్ళంతా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. శారద గారు చెన్నైలోనే ఉంటున్నారు ఇప్పుడు. చెన్నైలో ఒకటే ఊరు, ఒకటే స్కూల్. మేము బాగానే అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. తర్వాత స్టార్స్ మీరు అడిగింది వీళ్ళని సినీ ఫీల్డ్లో కదా. సినీ ఫీల్డ్లో జయంతి గారు, శారద, వీళ్ళంతా. తర్వాత అర్చన తెలుసు కదా, అర్చన పాత ఆర్టిస్టు ఉన్నారు కదా, అర్చన గారు, నిరీక్షణ వాళ్ళ అమ్మగారు, వీళ్ళంతా టచ్లోనే ఉంటారనమాట. బట్ అక్కడ నుంచి ఒకటే స్కూల్ నుంచి వచ్చి ఇద్దరు, శారద గారు మీరు దున్నేశారు ఇండస్ట్రీని కొన్నాళ్ళు. నేనేం దున్నలేదు, ఆమె దున్నారు. మేము దున్నుదాం అనుకున్నాము, కొంచెం ఇదయ్యాము. ఇటు ఫ్యామిలీ దున్నుకొని. కరెక్ట్. మనం కూడా దున్దామని వచ్చాం కానీ దున్ననివల. కానీ కన్నడంలో వచ్చి ఉండేదాన్ని నేను బాగా, తెలుగులో కంటే కన్నడంలో చేసిన 3 పిక్చర్స్. కానీ ఒకదానిలో కాంతారావు గారు నేను ఒక స్పెషల్ సాంగ్, ఆయన ఇంటికి వచ్చి మరీ రిహార్సల్స్ ఇచ్చేవాడు. ఆయన పేరు ఏదో ఉందండి, జీవి అయ్యరే ఏదో ఆయన. అదే రతి సుఖ సారే గతమపి హారే అనే ఎక్స్ప్రెషన్ ఏదమ్మా చెయ్యి అనేవాడు. చేస్తున్నా అమ్మాయి నువ్వు ఎంత నవ్వుతూ చేస్తున్నావో అంత ఏడ్చినట్టుంది అని నేర్పించేవాడు అనమాట. రతి సుఖ సారే గతమపి హారే అనేది యాక్ట్ చేస్తాం కదా, నువ్వు ఎంత నవ్వుతూ చేస్తున్నావు అంత ఏడ్చినట్టుందమ్మా, అట్లా కాదు ఇట్లా అని చెప్పి. ఆయన తెలుగు పెద్దగా రాదు, ఇట్లా అంతా జరిగిపోయినాయి. చేదులు,
సుఖాలు దుఃఖాలు అవమానాలు అన్నీ పడ్డాం. అవమానాలు బాగా పడ్డారా? అవమానాలు కూడా బాగా పడతా పడకే తప్పుతుంది. యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా అంటే రక్తగా నీళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఓసారి విజయవాడ పెద్ద ఎంతమందో జనం, ఏమండి నేను మనసా వాచా మీకేం అపరాధం చేశాను ఓ డైలాగ్ చెప్పాలి. అది మొహం అష్టవంకర్లు పెట్టి చెప్తున్నాను అనమాట. దాంతో జనం అంతా గో ఓ ఓ నోటే గోల. అసలు నాకైతే చిన్న పురుగులాగా అయిపోయి ఇందులో దూరిపోతే బాగుండు, ఎవరికి కనపడకుండా అన్నంత ఇది అయిపోయింది. తర్వాత పెరుమాళ్ గారు నాకు ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన ట్రైన్లో వెళ్ళేటప్పుడు అన్నీ చెప్పి అది చెప్పి చెప్పి మొత్తానికి ఏదో నిలబడ్డాం. అది జరిగింది. బట్ 11వ ఏటే జాబ్ తెచ్చుకున్నారంటే భువనగిరిలో. అవును, భువనగిరిలో. తెలంగాణ భువనగిరి. భువనగిరి, నల్గొండ, ఇంకేదో ఒక చోట, 3 చోట్ల డ్యాన్స్ టీచర్స్ కావాలని చెప్పి అన్నారనమాట. నాకు 11వ సంవత్సరం అప్పుడు. జీతం కూడా 300. ఆ రోజు 300 అంటే పెద్ద విషయమే కదా. ఆ 11వ సంవత్సరాలు నన్ను కుర్చీలో కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. డ్యాన్స్ టీచర్ అంటే నాకు ఒక కుర్చీ ఉంటుంది కదా, నన్ను కూర్చొని ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు వచ్చి కూర్చొని నేనే అక్కడ చదివేదాన్ని. నేను కూడా నాకుండేది ఏంటి ఈవిడొచ్చి కూర్చుంటే నన్ను కూర్చొని ఇదేంటి నాదే కదా ఆ కుర్చీ అని చెప్పి అట్లా అక్కడ డ్యాన్స్ టీచర్గా చేశాం. అమ్మ మీరంటే ఇండస్ట్రీకి ఎంతో ఆశతో వచ్చారు, ఏదో చేద్దామని వచ్చారు. కొన్ని సినిమాల తర్వాత రాజావారు పెళ్లి చేసుకోవటం వల్ల కుదరలేదు, మళ్ళీ వచ్చారు, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. బట్ తర్వాత మీకంటూ నా కుటుంబం నుంచి ఎవరైనా లెగసీ కంటిన్యూ చేయాలని ఎవరన్నా తీసుకురావడం జరిగిందా? నేనేది అనుకోలేదు. నేను చదివి వాళ్ళు శుభ్రంగా జాబ్ చేసుకుంటే చాలనే ఉద్దేశమే నాకు. బట్ మా అబ్బాయి కూడా వాడు ఇంజనీరు, బెంగళూరు. అప్పుడు జయంతే ఆయన ఎవరు మన మినిస్టర్ గారి దగ్గర సీటు అది కోర్స్ మేము డొనేషన్ కట్టాము 40,000 అప్పుడే డొనేషన్ కట్టి బాబు అక్కడ చదివాడు. అదేం కాలేజీ గుర్తు రావట్లా. ఒకే ఒక అబ్బాయా? ఒకే ఒకడు. బాబు ఇంజనీర్ అనమాట, మెకానికల్ ఇంజనీరు. తర్వాత వాడు చేశాడు పిక్చర్స్, ఆసిక్కిలియే కోమ అని, దానిలో హీరో, తమిళ్లో. తమిళ్. ఆ తర్వాత వాడు పెద్ద సక్సెస్ కాల. ఆ సక్సెస్ కాకుండా ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, ప్లస్ పిక్చర్స్ చేస్తున్నాడు, టీవీ సీరియల్స్ చేస్తున్నాడు. ఓకే. ఇదిలా ఉంటే అసలు వద్దు మనకి ఇంకా స్టాండర్డ్గా పోయేది అనుకున్నాం. మా మనవడు వాడు ఇప్పుడు అదేది మన అజిత్ గారి సినిమా ఒలిమై, అవును మొన్న రిలీజ్ అయింది. దానిలో సెకండ్ హీరో వీడే, ఆయన బ్రదర్గా యాక్ట్ చేశాడు, కుట్టి క్యారెక్టర్. ఓకే. అది తర్వాత 100 అని పిక్చర్ విలన్ గా చేశాడు. కార్తికేయతో చేతులు కలుపుతాడు, తీసుకెళ్ళిపోతాడు కదా. అవునవును. అక్కడికి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ అమ్మ దిగులు పడిపోతుంది ఆ పిల్లడి కోసం. మీ మనవడేనా? మా మనవడు అనమాట, రాజ్ అయ్యప్ప రియల్ నేమ్. తర్వాత ఇంకొకటి ఒక 2-3 పిక్చర్స్ చేశాడు. వాడున్నాడు ఇప్పుడు, మన సత్యరాజ్ గారి కొడుకు పిక్చర్ కూడా ఇప్పుడు చేస్తున్నాడు, వాడు షూటింగ్ జరుగుతుంది. అది ఓకే. నేను వద్దనుకున్నా వచ్చేస్తారు కదా వాళ్ళు, బ్లడ్లో ఉంటుంది కదా. అందులో ఇప్పుడు పిల్లలు ఎక్కువ దీనికే పడుతున్నారు, అందరూ ఎగబడుతున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంతకు ముందులా కాదు. ఇంతకుముందు ఆడపిల్లలు అయితే అసలు ఇష్టపడేవాళ్ళే కాదు, ఇప్పుడు అలా కాదు. యాంకరింగ్ అని అదని ఇదని మొత్తం. మనవడిని అయితే ఇండస్ట్రీకి పంపించేశారనమాట. నేనేం పంపలే, వాళ్ళే యాక్టింగ్ సైడ్ ఉన్నారమ్మా. మనోడు యాక్టింగ్ సైడ్ కంప్లీట్గా అంటే విజువల్ కమ్యూనికేషన్ ఫినిష్ చేశాడు లయోలాలో మొత్తం. ఇప్పుడు వాడు నాకు యాక్టింగే మెయిన్ అంటున్నాడు. తెలుగులో కూడా వస్తాడు ఇంకా అయితే. ఏమో చెప్పలేము. ముందు అసలు ఇక్కడ ఇంట గెలిచి రచ్చగల అనేది సామెత ఉంది కదా, ఇప్పుడు అదేం లేదులే. ఎక్కడ గెలిచి కూడా ఇక్కడ అవన్నీ ఉన్నాయి. దాన్నే ఉంది, మీరు తెలుగు వాళ్ళే కదా. నేను తెలుగే, మనకే లేదు అక్కడ. ఇంకా వీళ్ళనే ఏదో స్వామి చెప్పినట్టు మనమే రాలేకపోయాం అక్కడ. అందువల్ల చూద్దాం ఎట్లా ఉంటుందని. అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు కదా. థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనిపించలేదా? ఇప్పుడు అంతా అమ్మమ్మ ఈ క్యారెక్టర్లు అందరూ చేస్తున్నారు కదా, అంత మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు కూడా మళ్ళీ. అవును, నేనా ఇక్కడి నుంచి అక్కడికి నేను వాళ్ళు పిలిస్తే, ఇప్పుడు మొన్న కూడా పిక్చర్ యాక్ట్ చేశాను నేను ఊటీలో. మన ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ సి, ఆయన చాలా పెద్ద డైరెక్టర్. ఆయన పేరు వినే ఉంటారు కదా, సుందర్ గారు. కాఫీ విత్ కాదలని వాళ్ళు చాలా గౌరవంగా తీసుకెళ్ళి అక్కడ వేషం, ఒక 4-5 సీన్ల వేషం అనమాట. ఊటీలోనే షూటింగ్ చేసి వచ్చాం. వాళ్ళందరూ నేనేదో ఎంజీఆర్ పిక్చర్ చేశాను నేను. వాళ్ళందరికీ తమిళియన్స్ కదా, నేనేదో ఎంజీఆర్తో యాక్ట్ చేసిన హీరోయిన్ అని చాలా రెస్పెక్ట్ అనమాట. అక్కడ ఎవరు ఈ లైట్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూర్చోవడం ఆలస్యం.
అమ్మా మీరు ఎంజీఆర్తో ఇవన్నీ మాట్లాడేవాడు. నాయన ఎంజీఆర్తో నేనేం మాట్లాడతాను, పిక్చర్ చేసాం అంతవరకే అని చెప్పి అట్లా అదో పిక్చర్ చేశాను నేను. అమ్మమ్మ ఆ వేషాలు ఇస్తే చేయొచ్చు, ఎవరిస్తారు, అక్కడ ఉన్నోళ్ళకే లేవు. ఇంకా మన ఇంత దూరం నుంచి తీసుకెళ్ళేంత స్టార్ వాల్యూ ఏం లేదు కదా. అది ఉంటే ఏమైనా తీసుకెళ్లే వాళ్ళేమో, మరి వాళ్ళకే లేవు. ఇప్పుడు ఎవరున్నారమ్మా హైదరాబాద్లో టచ్లో ఉన్న వాళ్ళు మీకు? ఎవరు లేరు. అంటే ఉన్నారు ఇప్పుడు ప్రగతి గారు, వీళ్ళందరూ కూడా ఒక పిల్లల్లాగా వాళ్ళంతా మాట్లాడతారు నాతో. కానీ నా వయసు నా దగ్గర వాళ్ళు ఎవరు లేరు. శారద గారు మేమే అన్నమాట. వాళ్ళు ఇంకా చెన్నైలోనే ఉన్నారు. చెన్నైలోనే ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. ఎవరున్నారు గుర్తు రావటంలా. మరి మీరు వెళ్ళిన తర్వాత గుర్తు వస్తుందేమో, అయ్యో చెప్పలేదు మర్చిపోయాను అనుకుంటున్నాను. ఝాన్సీ గారు వాళ్ళంతా మీకు తెలుసు కదా, వీళ్ళంతా మరి అప్పటి వాళ్ళే కదా. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారా తెలుగులో ఏమన్నా? తెలుగు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసేది లేదు. ఎప్పుడన్నా ఇదిగో మా పిల్లల పిక్చర్స్ ఏమైనా వస్తే చూడడమే తప్ప చూస్తుంటాం. ఇంకా పనే ఉంది, తెల్లారేస్తే పనే లేదు కదా. ఏదో అప్పుడప్పుడు సినిమాలు యాడ్స్ ఏమైనా ఉంటే చేయటం. మొన్న కూడా ఒక అమెజాన్ వాళ్ళది యాడ్ ఒకటి చేశాను అనమాట. ఇట్లా అప్పుడప్పుడు. తెలుగులో యాక్టర్స్ తెలుసా ఇప్పుడున్న హీరోలు మీకు పేర్లు? కష్టం. అంతా ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరు బాబు, అంతా అక్కడ బాంబే వాళ్ళని వాళ్ళు హీరోలు తెలుసులే, అంత మన తెలుగు వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వీళ్ళని అవన్నీ తెలియకుండా ఎలా ఉంటుంది. తెల్లారితే టీవీ నేనే కదా పెడుతుంటాము, ఎవరెవరు కొట్టుకుంటున్నారు ఎవరెవరు ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అందరి సంగతి ఏమో కానీ మాత్రం మా అబ్బాయి రోషన్ మాత్రం రెడీగా ఉంటాడనమాట. ఏది తీసినా ఏ యూట్యూబ్ ఏ హీరోయిన్ పక్కన చూసినా రోషనే ఉండుంటాడా అనుకుంటాను, రోషనే ఉంటాడు. అందువల్ల చాలా హ్యాపీ నాయన. నువ్వు మొత్తానికి ఇది కూడా కష్టమేలే, ఇది మాత్రం తేలికేం కాదు కదా. వాళ్ళ విషయాలని తెలుసుకోవాలి అన్నీ. కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి కదా. అవును. ఆఖరి కుమ్మరోడు ఉన్నాడంటే ఆ కుమ్మరోడు ఎట్లా, ఆ కుమ్మరోడు ఇంట్లో ఏంటి, వాళ్ళ ఇవి కూడా ఒక చేసి అదొక బిజినెస్ అయిపోయింది. అంతే, బాగా బిజినెస్ అయిపోయింది. ఎవరు చూసినా ఇదే. మీ తరంలో యాక్ట్ చేసిన నటీనటులందరూ కూడా 1 by 1 ఈ మధ్యకాలంలో పోతూనే ఉన్నారమ్మా. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, కైకాల గారు. కృష్ణ గారి డైరెక్షన్లో చేసి, ఆయనతో యాక్ట్ చేయలే నేను. కృష్ణ గారి డైరెక్షన్లో సినిమా చేశారు. ఎలా ఉండేది సార్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఏదో సినిమా దానిలో యాక్ట్ చేశాను నేను. తర్వాత రాశిరోషిని గారికి నాకు ఏజ్ చాలా గ్యాప్. ఆవిడతో తిరుపతమ్మ కథ అని దానిలో ఆవిడకి అక్కగా చేశాను నేను. ఆవిడ నాకు చెల్లెలు ఆ సినిమాలో. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు. చిన్న చితక మొత్తం ఒక 100 సినిమాల పైన ఉంటాయి చేసినాయి. చిరంజీవి, రాంబాబు. గమ్మత్తు ఏంటంటే సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మేము గొప్పగా చెప్పుకుంటాం అనమాట. నేను ఆ సినిమాలో చేసాను, చాలా పెద్ద వేషం, చాలా అక్కడక్కడంతా వెళ్ళి తీసుకొచ్చారని ఫ్రెండ్స్ చెప్పుకుంటాం కదా. తీరా అది రిలీజ్ అయిన తర్వాత చూస్తే చిరంజీవి గారికి కప్పు కాఫీ ఇవ్వడము అది తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఈ రోజుల్లో కూడా ఉండేది ఉండేది ఎందుకు లేదు. సెకండ్ దీనిలో వచ్చిన తర్వాత అదేదో మహానగరంలో మాయగాడే ఏదో సినిమా, దానిలో బాపినీడి గారు అది చిరంజీవి గారి హీరో. దానిలో నూతన్ ప్రసాద్ అంటే ఆయన కొడితే ఆయనకి పాపం గుయ్యమైన కోపం కూడా వచ్చింది ఆయనకి. నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన బాగా కొట్టమన్నాడు. ముందు మామూలుగా కొడితే అట్లా కాదు, మరి న్యాచురల్గా యాక్ట్ చేయి, బాగా కొట్టు అంటే బాగా కొట్టేసరికి గుయ్యం మరీ అట్లా నాకు కొట్టేది అన్నాడు. మరి ఆయనే కదా కొట్టమని, అందుకని కొట్టా. ఆ సినిమాలో ఈ సీన్లన్నీ తీశారు. తీరా వెళ్ళి చూస్తే ఆయన కాఫీ ఇచ్చే కప్పు ఇచ్చేది మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఇక చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, పెద్ద గొప్పలు చెప్పింది ఏదంత పెద్ద వేషం అని, అక్కడ ఏమీ లేదు, కాఫీ కప్పు ఇచ్చిందనే కదా అంటారు. అలాంటివి కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ అవమానాలే కదా. అది అందుకని ఇప్పుడు అసలు చెప్పటమే లేదనమాట. అమ్మో ఆ సినిమా ఈ సినిమా అని చెప్పి. మొన్న కూడా ఇది కాఫీ విత్ కాదల్ ఆయన అడిగాను, తీసిన అట్లీస్ట్ 4 సీన్లు అన్నా ఉన్నాయా, అందులో కూడా కట్ అయినాయి అంటే ఉన్నాయి అన్నారు. ఖుష్బు గారు వీళ్ళంతా వచ్చారు, ఇది షో వేస్తారు కదా, ఉన్నాయి మొత్తానికి. అది మాత్రం ఉంది. షో చూసారా? చూసా, హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా రెస్పెక్ట్. నాలో ఉన్న నటి బతికే ఉంది. అది కాకుండా సుందర్ సి గారు చాలా ఇదనమాట. వాళ్ళ అమ్మలాగా ఉన్నాను నేనని. ఉన్నదే 4 సీన్లు, దానిలో నీళ్లు గిళ్ళు పోసే సీన్ ఒకటి ఉంది, దానికి డూపును పెట్టారు. నన్ను కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పాడు పైగా ఆయన. చాలా టచింగ్గా అనిపించింది అది కదా. మరి అంత పెద్ద డైరెక్టర్ ఆయన, మా అమ్మ மாதிரி இருக்கீங்க, அதனால உங்களை கஷ்டப்படுத்துறதுக்கு எனக்கு இஷ்டம் இல்லை అని చెప్పి డూపును పెట్టారు అక్కడ.
సూపర్. పోటీలు. సో లాస్ట్ డేస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారమ్మా అయితే. ఒకే ఒక్క కొడుకు కదా? ఓకే, ఒక కొడుకు, వాడికి 2 పిల్లలు. మా కోడల్ని చూశారు కదా. అవును. మ్మ్. మనవడు యాక్టర్. మనోడు ట్రైంగ్ టు యాక్ట్. ఇంకా యాక్టర్ కంప్లీట్గా. అజిత్ తో మూవీ చేశారంటే గ్రేట్. గ్రేట్ కదమ్మా అది. గ్రేట్. అది మంచి క్యారెక్టర్. అది మీరు ఇప్పుడు చూస్తే కూడా తెలుస్తుంది, మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూ చూసాను నేను సినిమా, బట్ మీ మనవడు అని తెలియదు నాకు. అలాగా. అవును, అజిత్ సినిమా అంటే పైగా అజిత్ గారు ఆయన ఫోన్ చేసి, బాబు అజిత్ను మా బాబు కూడా ఫ్రెండ్సే. అమరావతి అని ఒక సినిమా ఉంది తెలుసా? ఓకే, పేరు వినే ఉంటారు. విన్నా విన్నా విన్నా. అమరావతిలో అజిత్ హీరో అనమాట. బాబు కూడా మంచి వేషం, ఎవరు నా కొడుకు. సో అట్లా ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే. అప్పుడు మా ఇంటికి కూడా ఒకసారి రావడం జరిగింది అజిత్ గారు. ఆయన ఫోన్ చేసి చెప్పాడట, బాబుని ఎక్కడికైనా పంపాలంటే ఇప్పుడే పంపించేసేయండి, పిక్చర్ రిలీజ్ అయితే మళ్ళీ వాడి ఖాళీ ఉండదని చెప్పి మేమంతా చాలా హ్యాపీ అనమాట. అది పిక్చర్ ఇంకా కొంచెం బాగా పోయి ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం అది నాకు కూడా అలాగే. నేను యాక్ట్ చేసేటప్పుడు ఈ దానవీర సూరకర్ణ పాట ఉంది కదా, దానవీర సూరకర్ణ ఏ తల్లి నేను కన్నదని ఒక పాట ఉంది. అది అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్, రామారావు గారు డైరెక్షన్. అక్కడ ఇలా ఆర్చ్లాగా ఉంటుంది అనమాట, వంతెల్లాగా అన్నపూర్ణ స్టూడియోలో దీనికి వెళ్ళటానికి. వెళ్తూ ఉంటే నాగేశ్వరరావు గారు ఎదురుగా వచ్చి, వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి వచ్చి, సుజాత అంటే అన్నాడు, నన్ను భీష్మ సుజాత అంటారా అని. ఓ అది న్యూ ఇయర్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళేసరికి రామారావు గారు డైరెక్షన్ కదా, చలపతి గారు మాసం ఈయన. నేను అనుకున్నా, అబ్బా ఈ సంవత్సరం ఇద్దరు పెద్ద హీరోస్ నన్ను హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేశారు, ఈ సంవత్సరం అంతా ఏమో బిజీ కావాలని. ఓకే అనుకున్న ఇదే లేదు, అట్లా ఉంటుంది ఒక్కోసారి. ఎనీహౌ హ్యాపీ లైఫ్ అమ్మా, ఎందుకంటే ఈ ఏజ్లో కూడా హ్యాపీగా ఉన్నారు, ఒక బాబు, మా వరకు ఫ్యామిలీ. మా ఇంత కష్టపడ్డందుకు మా వరకు మాకు ఓకే. ఇంత ఓని ఉండకపోవచ్చు, మా వరకు ఓకే, అంతవరకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కష్టపడ్డా కానీ మరి అంతే కదా. ఈ రోజుల్లో పిల్లలు కూడా బాగానే చదువుకున్నారు. వాడు ఇంజనీరు, ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి మా కోడలు. రంజన చెడి పాండవులరి భంజనులైరి విరట కొల్ము పాలైరకట సంజయ విధినే మందును కుంజర యోధము దోమ కొత్తుకజొచ్చన్. ఎవరు ఆయన దగ్గర ఇది కుంజర యూధము దోమ గుర్తుగా వచ్చిన ఆయన ఇస్తాడనమాట. దానికి ఇది పాడతాడు ఇక్కడ, అది వాళ్ళకి అలా పాడతాడు. పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు. రికార్డులు ఇచ్చా కదా పోయినసారి, దానిలో కూడా ఒక పద్యం పాడా నేను, టీవీ నైన్ వాళ్ళ దానిలో కూడా రికార్డులు ఇచ్చాం. నాగమ్మ, ఓకే, అది చింతామణి, డ్రామాల్లో పాడాలి కదమ్మా. పాడకపోతే అదే కదా చెప్తున్నాను, మీరజాలగలడంటే పట్టని ఏదో వేసాడు రాయి, అయినా కూడా మేము దసల్లో ఎక్కడ వేసామన్నమాట. ఇన్ని కష్టాలు పడితే ఈరోజు పరమ పావనులు పరమ భాగవతమౌ నివరసేసి విభావరసనక సనందన దిగేశ సురకిం పురుష కనక కసిపు సుత నారద తుంబురు పవన సోను బాలచంద్రధర సుఖ సరోజ భవ భవ సురవరులు పరమ పావనులు ఖనులు శాశ్వతులు కమల భవ సుఖను సదానుభవులుగాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. సూపర్ అమ్మా. ఇది కృతి, దానిలో ఇది లాస్ట్ అనమాట. వయసు అనేది మనిషికే గాని మనసుకు కాదనిపించింది. అలాగా. దేనికి ముందు చెప్పు. మనసున మల్లెల
మాలలోగనే కన్నుల వెన్నెల డోలలోగనే ఎంత హాయి ఈరే నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో. ఎందులో చెప్పు, ఇది కూడా తెలియదా? అయ్యో మల్లీశ్వర్లేది భానుమతి గారి పాట. 90s నుంచి ఎక్కువ విన్నాం కదా. అదే అదే, కానీ చాలా ఫేమస్ అయిన పాటలు అనమాట ఇవన్నీ, బాగుంటాయి. ఊరికే ఆలాపనలాగా పాడడం అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని చూడటం, కలవటం, ఇలా చాలాసేపు డిస్కస్ చేయటం. ఎందుకంటే గోల్డెన్ డేస్ కదా మీ రోజులన్నీ కూడా. అవన్నీ తెలియాలంటే ఈ జనరేషన్కి మీలాంటి వాళ్ళని కలిస్తేనే తెలుస్తుంది కాబట్టి. కరెక్ట్. అప్పుడంతా అసలు బాల్కనీ ఒకటి ఉండేది, ఆ పక్క పక్కన వాళ్ళంతా మమ్మల్ని చూడాలని చెప్పి అంతా ఉండేవాళ్ళంట. మాకు తెలియదు ఆ విషయం. తర్వాత మిమ్మల్ని చూడడానికి వాళ్ళందరూ ఉన్నారు, బాల్కనీకి వస్తే చాలు చూద్దామని చెప్పి అనమాట. అంత అంటే ఘోష అన్నారు కదా, అలా ఉండేది అప్పటి రోజుల్లో. తర్వాత నేను చాలా వేషాలు వేసానండి రియల్గా. కేరళ పెవిలియన్ అని ఒక దానిలో నేను రిసెప్షనిస్ట్గా పనిచేశాను. ఇది డబ్బుల కోసం. పెద్ద అన్నానగర్లో పెద్దది, అది చాలా పెద్ద, దాని ఏదో అంటారు, అది ఎగ్జిబిషన్ అని కాదు, వరల్డ్ ఫేమస్ ఏదో అది. అప్పట్లో చాలా పెద్ద ఫేమస్ అనమాట అది. ఇప్పటికి కూడా దానికి కట్టిన ఇవన్నీ అలాగే ఉన్నాయి. మొత్తం ఎక్కడికో బార్లు తీరి ఉండే బస్సులు వెళ్ళడానికి. అందులో రిసెప్షనిస్ట్గా పనిచేశాను. వాళ్ళంతా పోటీలు పడ్డారనమాట, ఎవరు ఇందులో అందంగా ఉంటారు, మా రిసెప్షనిస్టా మీ రిసెప్షనిస్టా, అంతా కన్నడ వాళ్ళు, మలయాళ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉంటారు కదా. నేను మలయాళంలో చేశాను అనమాట. అట్లా నాకు 100 మార్క్స్, మిగతా వాళ్ళకి ఎంత 90 ఇట్లా వచ్చిందనమాట. గ్రేట్. అంత అందంగా ఉన్నారు కదా. అందమా పాడ అది ఏదో మొత్తానికి ఒక ఇది అనమాట. అప్పుడు వయసు కూడా కదా, జనరల్గా వయసులో ఉన్నప్పుడు పందిపిల్ల కూడా అందంగానే ఉంటుంది కదా కదా. కొంచెం పర్వంలో ఉన్నప్పుడు సరే, కొంచెం అంతా కొంచెం ఉన్నప్పుడు బాగానే ఉంటారు కదా. అసలు ఈ జనాలు చూస్తారంటావా మన ఇంటర్వ్యూ అనేది? చూద్దాం. చూస్తారు. భీష్మ సుజాత గారు అంటే చూడరా? చూస్తారు. చూసారా? ఆ అందం తమ్నైల్లో పెడదాం, ఆ ముచ్చిగందని. సో నిజంగా ఎనీహౌ చాలా థ్యాంక్స్ అమ్మా. అడగగానే యాక్సెప్ట్ చేశారు, చెన్నై రాగానే మంచి. నిజంగా ఏముంటుంది ఏం చెప్పడానికి అని చెప్పి అనుకున్నాను. అదే కదా అన్నా నేను ఫోన్లో. కాకపోతే రాని మన రోషన్ వస్తున్నాడు కదా, పోన్లే అందరి ఎవరు చూసినా రోషన్ మొహమే కనిపిస్తుంటుంది. ఇప్పుడు నన్ను భీష్మ సుజాత రోషనే వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా, చూద్దామని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. పోనీలే, వాళ్ళందరూ చేసిన దానికి నాకు ప్లస్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా. లేదు లేదు, నీకు బాగా చేస్తున్నావు కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాగా కొత్త సంవత్సరం నువ్వు కూడా బాగా అష్టైశ్వర ఆరోగ్యాలతో థ్యాంక్ యూ మంచి ప్రోగ్రెసివ్గా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.